థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷాట్. ఫ్యామిలీతో రావాలనుకున్నా, ఫ్రెండ్స్తో రావాలనుకున్నా, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ చిల్ అవుట్. అసలు ఇది వేరే ప్రపంచంలాగే ఉంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, వీడియో చూస్తూనే ఉండండి. నెక్స్ట్ కూడా ఫ్యాంటాస్టిక్గా చాలా విండిగా ఉంది. అబ్బా, ఇది చూడగానే మనసులో ఏదో ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి చోటు ఆస్ట్రేలియాలో ఉందంటే స్వర్గం ఇక్కడే ఉందేమనిపిస్తుంది. నిజంగానే ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్. వెల్కమ్ టు నూసా, సన్షైన్ కోస్ట్లో ఉన్న బీచ్ ప్యారడైజ్. నేచర్, స్టైల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్. వాటర్ మిర్రర్ లాగా, శాండ్ బటర్ లాగా, అండ్ వైబ్స్ ఫుల్ సినిమా రేంజ్లో ఉంటాయి. నూసా అంటే నేచర్ మాత్రమే కాదు, ఇక్కడ షాపింగ్ స్ట్రీట్స్ పాష్గా ఉంటాయి. ఫుడ్ స్మెల్ వస్తే డైట్ గురించి మర్చిపోవడమే. అండ్ బార్స్లో చిల్ అంటే ఏసీ కాదు, రియల్ వైబ్. అకామిడేషన్స్ అంటారా, ఇల్లు మీద, బీచ్ దగ్గర, స్ట్రీట్ పైన, ఎవ్రీవేర్ కంఫర్ట్ అన్ని చోట్ల రెడీగా ఉంది. ఈ వీడియోలో నూసాలో ఉన్న మోస్ట్ సీనిక్ స్పాట్స్, చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ అండ్ అఫ్ కోర్స్ మన తెలుగు మసాలా కూడా ఉంటుంది. మరి అందరం రెడీనా? లెట్స్ గో ఫర్ ఫుల్ పైసా వసూల్ ట్రిప్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్రేజీ వీడియో ఫ్రమ్ యువర్స్ లవింగ్లీ సుందర్. ఈరోజు మనం ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ అనే స్టేట్లో బ్రిస్బేన్ అనే సిటీలో ఉన్నాం. బ్రిస్బేన్కి మూవ్ అయ్యి ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ 6 months అవుతుంది. టాస్మేనియా నుంచి మూవ్ అయ్యాను. టాస్మేనియా చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే సౌత్ పోల్ మనకి దగ్గరగా ఉంటుంది. బ్రిస్బేన్ చాలా వేడిగా ఉంటుంది. ఎందుకుంటదంటే మనకి ఈక్వేటర్ దగ్గరగా ఉంటుంది, మన ఇండియన్ వెదర్ అనుకోండి. బ్రిస్బేన్ నుంచి మనం ఈరోజు సన్షైన్ కోస్ట్కి వెళ్తున్నాం అనమాట. అటు ఏమో గోల్డ్ కోస్ట్ అని, ఇటు ఏమో సన్షైన్ కోస్ట్ అని. గోల్డ్ కోస్ట్ మీరు చూసే ఉంటారు, బట్ మనం పర్సనల్గా ఒక వ్లాగ్ చేద్దాం, దానికి వేరుగా ఒక వీడియో ఉంటుంది. సన్షైన్ కోస్ట్లో నూసా అని ఒక ప్లేస్ ఉంది. దీని గురించి నేను చాలా విన్నా. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, అరే ఇప్పుడు బ్రిస్బేన్ ఉన్నావు కదా, నూసాకి వెళ్ళు, చాలా బాగుంటుంది, అక్కడ వైబ్ కూడా బాగుంటుంది, ఇవి అన్నీ ఉంటాయని అంటున్నారు. ఇక్కడి నుంచి 1.5 hours పడుతుంది వైల్ డ్రైవింగ్ టు నూసా. మనం ఒట్టి నూసాగే కాదు, నూసా తర్వాత మళ్ళీ ఇక 2 days ఉన్నాయి. మనం ఫుడ్ ఏం లేదనమాట, మనమే ఫిషింగ్ చేసుకొని ఆ ఫిషే క్యాచ్ చేయాలి, అదే మనకి ఫుడ్. సో మనకి ఫిషింగ్ ఉంటుంది, క్యాంపింగ్ ఉంటుంది, నెక్స్ట్ డే రాత్రికి బాన్ ఫైర్ ఉంటుంది, బాన్ ఫైర్లో హారర్ స్టోరీ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆమ్లెట్లు, కాఫీ, ఎవరన్నీ మనం చేస్తా మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా ఆన్ ది వే వెళ్ళేటప్పుడు కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను. డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది, చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి ప్లీజ్. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. బై ద వే, ఇది మన కారు, ఇదే మన ఫెరారీ అనమాట, టొయోటా RAV4 2015 మోడల్. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఎస్యూవీ కొనాలని నా కోరిక, ఎందుకంటే మనకు అలాగా క్యాంపింగ్లోకి అట్లాగా జంగిల్లోకి వెళ్ళిపోవాలని. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. So I'm excited to go for my first camping trip, fishing trip on my favorite car. This is the first time solo camping చేస్తున్నాను. నాకు అసలు ఎప్పుడు చేయాలి, అప్పుడు ఫ్రెండ్స్తో చేస్తూ ఉంటాం, ఈసారి మాత్రం ఒంటరిగా చేస్తున్నా. మరి కొంచెం వేడిగా ఉంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఎప్పటి నుంచి కోరిక. సో లెట్స్ డూ ఇట్. ఇది ఒక ఫియర్, ఈ ఫియర్ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలని శపథం చేసేసాము. సో టైం వేస్ట్ చేయకుండా మనం నూసాకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. అంటే దాన్ని సెట్ చేస్తే ఇంకేం లేదు. మా అమ్మ అయితే అది కారా లారీయా అంటదేమో. వెల్కమ్ టు నూసా. వచ్చేసాం నూసాకి. దీస్ ఆర్ ఆల్ సబర్బ్స్ అనమాట మధ్యలో. సో అక్కడ ఇల్లులు ఉన్నాయి, జనాలు బతుకుతున్నారు, చాలా వెడ్డింగ్స్ అయ్యి జరుగుతున్నాయి. వెడ్డింగ్ స్పాట్ అనుకుంటా ఇది. సో నెక్స్ట్ టైం మీకు ఏమన్నా వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటే నూసా ఇస్ అ వెరీ నైస్ లొకేషన్. నూసాలో పార్కింగ్ చాలా కష్టమైంది, ఫుల్ పార్కింగ్ అంతా, స్లాట్స్ అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి. నాకు మాత్రం కొంచెం దూరంలో దొరికింది ఒకటి, అది ఫ్రీ పార్కింగ్ స్పాట్. నేను మ్యాప్స్లో పెడతాను, సో మీకు యూజ్ అవుతుంది అది. అసలు ఎంత హ్యాపెనింగ్గా ఉందంటే మొత్తం బ్రిస్బేన్ అంతా ఇక్కడే ఉందనిపిస్తుంది, అంత బిజీగా ఉంది స్ట్రీట్. నైట్ క్లబ్, టాటూ అంట. ఎవరో కుర్రోడు సెట్ చేశాడు ఫెరారీ. నాకు ఓకే, మీకు ఓకేనా? సెట్ చేద్దాం ఒకరోజు ఫ్యూచర్లో. రియల్లీ కూల్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓపెన్ బార్స్ అండ్ రెస్టారెంట్స్, రెమియోడోర్ ప్రొవిన్స్. వావ్, అన్నీ చిన్న చిన్న స్మాల్ స్టోర్స్ అనమాట. చాలా బాగా డిజైన్ చేసినట్టుంది.
అది కూడా చిన్న బ్రాండ్స్ ఏం కాదు, పెద్ద బ్రాండ్సే, బట్ ద సైజ్ ఆఫ్ ద స్టోర్స్ ఆర్ రియలీ స్మాల్. వీడు ఎంత బాగా వేశారు, క్రేజీ ఉంది కదా, మామూలుగా లేదు నూసా అసలు సూపర్. నూసాలో నేను గమనించింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ అబౌట్ ఆర్ట్ అండ్ కల్చర్, ఆర్టిస్టిక్గా ఉందంతా ఎక్కడ చూసినా. ఇట్ ఈస్ ఆల్సో గ్రేట్ హబ్ ఫర్ రిలాక్సింగ్ అండ్ చిల్ సార్ట్ ఆఫ్ వైబ్ అనమాట. ఫ్యాషన్ షాపింగ్ సెంటర్. ఎంత బిజీ ఉందో చూసారా అసలు. డింట్ ఎక్స్పెక్ట్ నూసా టు బీ లైక్ దిస్. ఇక్కడ ఇంకో పాష్. Oromas. The most interesting part is in the small town Nusa అనే లొకేషన్లో ఎంత పాపులర్ నాకు అర్థం కావట్లేదు. ఐ నీడ్ టు టాక్ టు సమ్ లోకల్స్ అండ్ అండర్స్టాండ్ వై దిస్ ఈజ్ వెరీ పాపులర్. చూస్తున్నారు నన్ను, అందరూ చూస్తున్నారు. ఏ ఫ్యాన్స్. సనాయిటా అని మన ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి అనమాట. పబ్లిక్లో బ్లాగింగ్ చేయడం చాలా కాలం అవుతుంది. బట్ ఐ డోంట్ కేర్, ఎంజాయ్. It's really nice open restaurants and people are very happy here. That's what I like. It's very nice. So this is Nusa main central where anta beach paradise antaru dinni. ఇది అనమాట మనకి ప్రాపర్ నూసా వైబ్ రావాలంటే ఇదే లొకేషన్. ఒకసారి బీచ్కి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంటుందో. నాకు తెలిసి బీచ్ అటువైపు. ఎవ్రీబడి ఆర్ వెరీ కైండ్ అండ్ నైస్ అండ్ వెల్కమింగ్ హియర్. ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళబోతున్నాము. నేను ఎప్పుడు చూడలేదు, చూద్దాం. ఇది దిస్ ఈజ్ పబ్లిక్ హాలిడే వీకెండ్, అందుకే మొత్తం క్వీన్స్లాండ్ అంతా నూసాలోనే ఉన్నట్టుది. అసలు ఆ ఓషన్ సౌండ్కే నాకు అసలు బ్యాక్ సైడ్ ఒకలాంటి ఫీలింగ్ అనమాట. బ్యాక్ సైడ్ సారీ. వెల్కమ్ టు ద నూసా బీచ్. ఇదే మన పాపులర్ నూసా బీచ్. ఇంతమంది ఉన్నారేంట్రా బాబు. ఫ్యాంటాస్టిక్ ఎలాస్టిక్ ఆఫ్ ద ప్లాస్టిక్. నేనే అనవసరంగా జీన్స్ వేసుకొని తిరుగుతున్నా. బీచ్లో జీన్స్ ఏంట్రా బాబు. నూసాలో చాలా యాక్టివిటీస్ చేస్తాము. నూసా బీచ్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ స్విమ్మింగ్, కయాకింగ్, ప్యాడల్ బోటింగ్, సన్ బాతింగ్ అంటారు. ఇలా కూర్చొని పడుకొని ఉంటారు అనమాట. డాల్ఫిన్ వాచింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. చాలా పాపులర్. నూసా నేషనల్ పార్క్ ఉంది. మౌంట్ టింబర్వా అనే ఒక లొకేషన్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టు గో అండ్ వాచ్. లిటిల్ కోవ్ బీచ్ అనే ఒకటి ఉంది. ఆ తర్వాత లేక్ వెయిబా. షాపింగ్ అండ్ కల్చర్ దగ్గరికి వస్తే మనకి నూసా ఫార్మర్స్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. బ్రౌజ్ వెరైటీ ఆఫ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, ఆర్టిజన్ క్రాఫ్ట్స్ అండ్ లోకల్ గూడ్స్ అంట. తర్వాత హేస్టింగ్ స్ట్రీట్, ఇలా మనం వెళ్ళాం కదా, అదే హేస్టింగ్ స్ట్రీట్. యూ ముండి మార్కెట్ అంటారు. ఇక్కడ నుంచి బీచ్ నుంచి 25 minutes డ్రైవ్. అది యూ ముండి అని ఉంది. అది నేను ఫస్ట్ చదివినప్పుడు ఏముంది మార్కెట్ అని రాస్తుంది. సో అదొకటి. ఇంకా యాక్టివిటీస్ ఏంటంటే ఇక్కడ స్కై డైవింగ్, హార్స్ రైడింగ్, తర్వాత డైనెట్ నూసా బాత్ హౌస్ అంట. ఆస్ట్రేలియన్ జూ కూడా ఉంది దగ్గరలోనే. సో ఇవన్నీ నేను లింక్స్ పెడతాను, సో మీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి. అది ద వైబ్ ఐ వాంట్. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇది ఎండ వామ్మో బాగానే క్లౌడ్స్ వచ్చినాయి. ఇదేంట్రా బాబు. నేను అసలు వెదర్ చెక్ చేసుకోలేదు. ఇక్కడ మనం స్టార్ట్ అయిపోద్దామని ఫిక్స్ అయ్యాను, అందుకే వచ్చేసాను. చూద్దాం వర్షం తగ్గిద్దో లేదో. ఇక్కడ మనకి షవర్స్ కూడా ఇచ్చారు. అసలు ఇక్కడ ఫ్లోరా అంటే చెట్లు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. క్రేజీ. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ప్లెజెంట్ అండ్ ఈజీ టు ఎంజాయ్ ద హోల్ ప్లేస్. మనకి ఇట్లా అకామిడేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మేసన్ నూసా ఇవన్నీ హోటల్స్ అనమాట. సో మెనీ అకామిడేషన్స్. అసలు నిజం చెప్తున్నా కదా, అసలు ఇది వేరే ప్రపంచంలాగే ఉంది. బ్రిస్బెయిన్ ఒక ఎత్తు అయితే నూసా ఒక ఎత్తేమో అలా ఉంది. నేను లిస్ట్లో పెడతాను అక్కడ.
మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనేది యావరేజ్గా. ఓకే, ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది, సో మనం ఇప్పుడు వాక్ చేయొచ్చు. వావ్, ఇక్కడ అసలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అకామిడేషన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే అకామిడేషన్కి మీరు ముందే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను క్యాంపింగ్ సైట్ బుక్ చేద్దాం అనుకున్నా, అసలు అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. నాకు ఒకటి దొరికింది, టీవా బీచ్ అని. ఇక్కడి నుంచి ఒక 1.5 hour జర్నీ. నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ, అట్లీస్ట్ 1 month ఎర్లియర్. వెన్ యూ థింక్ దట్ మీకు ఒక పెద్ద హాలిడే రాబోతుంది అని అనుకున్నప్పుడు మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇది ప్రైజెస్. యాక్చువల్గా నాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, పర్వాలా. నేను ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకున్నాను. ఇది రూఫ్ టాప్ రెస్టారెంట్. ఇది రూఫ్ టాప్ బార్ అంట. ఇక్కడ నుంచి మంచి వ్యూ కనబడుతుంది. చల్లగా ఒక మజ్జిగ ప్యాకెట్ అట్లాంటిది ఏమైనా తీసుకొని స్టార్ట్ అవుతాం. ఓకే, చూస్తారు అందరూ అక్కడ సర్ఫింగ్ చేస్తున్నారు. దాన్నే సర్ఫింగ్ అంటారు. తర్వాత ప్యాడల్ బోర్డింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఎంత యాక్టివిటీస్ ఓషన్లో చేసినా మనకి డెఫినెట్గా ఇక్కడ రెస్క్యూ టీము అన్ని చోట్ల కనబడుతున్నారు నాకు. అండ్ ఐ థింక్ ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చినా కానీ లేదా ఫ్రెండ్స్తో వచ్చినా కానీ మీరు వాటర్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా దేర్ విల్ బీ సేఫ్టీ మెజర్స్ అండ్ ఎవ్రీబడి విల్ బీ వాచింగ్ యూ. దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఇప్పుడు ఎట్లా అంటే, ఈ నూసా ప్లేస్ అనేది ఒక గ్రేట్ హాలిడే స్పాట్ అని విన్నాను. చూస్తుంటే అర్థమవుతుంది ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ. Hi, how are you? We'll be out in a couple of minutes if you want to come back in a couple of minutes. Sure, no worries. Congratulations. ఎవరిదో వెడ్డింగ్ షూట్ జరుగుతున్నట్టుంది. మనం కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫరే, ఫ్రీలాన్సింగ్. చాలా కష్టం. నేను వెనకాల నీ చేతులు ఊపుతురా. సో ఇదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నూసా, ది బెస్ట్ బీచ్ ఇన్ సన్షైన్ కోస్ట్. చాలా పాపులర్ అని చెప్పి అన్నారు. అండ్ చూశాను, నేనైతే 5 out of 5 star రేటింగ్ ఇస్తా ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ అరేంజ్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఎవ్రీథింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో రావాలనుకున్నా, ఫ్రెండ్స్తో రావాలనుకున్నా, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ చిల్ అవుట్. నాకైతే ఛాన్స్ దొరకలేదు ఈరోజు, ఎందుకంటే మనకి ఈ టైంకి నేను వేరే క్యాంప్ సైట్లో ఉండాలి. అది టీవా బీచ్, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక్కడ పక్కన ఐ కార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, మీకు కనబడతాయి. అక్కడ మనం ఏం చేయబోతున్నాం, అది ఇంకా ఐసోలేటెడ్ అంట, అసలు మనుషులు ఎక్కువ ఉండరంట. సో అది ఎలా ఉంటుంది, ఆ జర్నీ ఎలా ఉంటుందో డెఫినెట్గా నేను ఎగ్జైటింగ్గా ఉన్నా. ఫస్ట్ టైం వెళ్తున్నాను, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ అదర్ దాన్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తూనే ఉండండి. నెక్స్ట్ కూడా ఫ్యాంటాస్టిక్గా చాలా విండిగా ఉంది. ఓకే, బట్ ఎనీవే ఐల్ క్యాచ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. చూపు చాలు ఓ మన్మతుడా, ఆగనంది నా గుండెదడా, తెలుసుకో సుందరా, నా మనసులో తొందర. బా బా చిటికెలు. ఈ పర్ఫార్మెన్స్కైనా మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్.